నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఒక జేఈ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ క్వశ్చన్ అయితే మనకి కాంబినేషన్ ఆఫ్ డిటర్మినెంట్ అండ్ కాంప్లెక్స్ నెంబర్ రెండిట్లకి కలిపి మనకి ఈ క్వశ్చన్ ఉంది. ఓకే, ఫస్ట్ ఈ డిటర్మినెంట్ అయితే మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఈ డిటర్మినెంట్ మనకి ఏమి ఇచ్చే ఫస్ట్ రో అనేది 6 iota minus 3 iota 1 4 3 iota minus 1 and 23 iota. ఓకే, దీన్ని అయితే మనం ఎక్స్పాండ్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇది ఎక్స్పాండ్ చేయడం అందరికీ తెలుసు కదా మనకి. ఇది ఫస్ట్ ఓకే 6i. ఓకే, దీన్ని నేను క్యాన్సిల్ చేస్తే దీని డిటర్మినెంట్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఏమొస్తుంది మనకి 3 iota square మైనస్ మైనస్ ప్లస్ 3. ఓకే, తర్వాత ఈ టర్మ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, 3 iota. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 4i ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది 20. తర్వాత ఈ టర్మ్ తీసుకుంటే 1, ఇది క్యాన్సిల్ చేస్తే దీని డిటర్మినెంట్ అనేది తీసుకోవాలి. 1 తీసుకుంటే 4 3 12 మైనస్ 60 iota వస్తుంది. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ iota అంటే దాని వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఓకే, దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఓకే, ఇదైతే మనకి బేసిక్ కాంప్లెక్స్ నెంబర్స్లో బేసిక్. ఇది 6 iota 3. ఇక్కడ i స్క్వేర్ అంటే ఎంత -1, ఇక్కడ 3 ఉంది. ఇది మనకి ఏమొస్తుంది, ఇది -3 అవుతుంది. -3 ప్లస్ 3 ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే ఈ టర్మ్ మొత్తం మనకి వ్యానిష్ అయిపోతుంది, 0 వస్తుంది. ప్లస్ ఈ 3i అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే 4 3 12 i స్క్వేర్ ప్లస్ 3 2 60 iota ప్లస్ 12 మైనస్ 60 iota. ఇక్కడ గమనిస్తే ఈ 60 iota ఈ ప్లస్ 60 iota క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 60 iota 60 iota క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ i స్క్వేర్ అంటే 12 ఇంటూ i స్క్వేర్ ఎంత -1. ఓకే, దట్ ఈజ్ -12 ప్లస్ 12, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇది ఎంత 0. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత x ప్లస్ iota y అంట. ఓకే, ఈ 0ని మనం ఎలా రాయొచ్చు అంటే 0 ప్లస్ 0 iota అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iota y. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసామనుకోండి, x ఎంత వస్తుంది మనకి, x వాల్యూ 0, ఇక్కడ y వాల్యూ ఏమవుతుంది 0. ఓకే, అంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.